హాయ్ హలో అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్పి. సో అదే అండి ఈ వీడియో. బయలుదేరుతున్నాం అన్నమాట. మార్నింగే బయలుదేరుతున్నాం. ఎందుకంటే పాప ఉంది కదా, సో ఎండ తగలకూడదని చెప్పి మార్నింగ్ 6కే బయలుదేరామండి. 2 అవర్స్ జర్నీ ఉంటుంది. సో బైక్ మీదే బయలుదేరామన్నమాట. ఇది మా ఫస్ట్ బైక్ రైడ్ అండి. యాక్చువల్లీ మ్యారేజ్ అయిన కొత్తలో నేను మా వారైతే బైక్ మీదే వెళ్ళేవాళ్ళము. మళ్ళీ 1 ఇయర్ గ్యాప్ వచ్చేసిందండి. 1 ఇయర్ ఎబోనే గ్యాప్ వచ్చేసింది. అసలు ఇంకైతే వెళ్ళలేదు. ఎందుకంటే నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను కాబట్టి ఆయనే ఒక 15 డేస్కి 1 వీక్ ఒకసారి వచ్చి నన్ను చూసుకుంటూ ఉండేవాళ్ళు. నా కండిషన్ ఏంటి అన్నీ కనుక్కుంటూ ఉండేవాళ్ళు అనమాట. హాస్పిటల్ దగ్గరకు వచ్చి చెకప్కి వెళ్ళినప్పుడల్లా. సో ఇదైతే ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత, బేబీ పుట్టిన తర్వాత ఇది ఫస్ట్ బైక్ జర్నీ అనమాట. పాపకు కూడా ఫస్ట్ జర్నీ అనమాట ఇది బైక్ మీద. సో బయలుదేరాము. చల్లగానే ఉంది కదా అని చెప్పి బయలుదేరాము. యాక్చువల్లీ నిన్న నైటే వెళ్ళాల్సింది, కానీ నైట్ టైంలో ఎందుకులే ఆ టైంలో అని చెప్పి స్కిప్ అయిపోయి మార్నింగే బయలుదేరామన్నమాట. సో స్టార్ట్ అయ్యాము. కొంచెం చల్లగానే ఉంది, బాగానే ఉంది. కాకపోతే వ్లాగ్స్ పోస్ట్ చేయటం చాలా లేట్ అయిపోతుంది. ఇప్పుడు 4-5 డేస్ గ్యాప్ వచ్చేసిందండి. మళ్ళీ కంటిన్యూస్గా పెడదాం అనుకుంటూ ఉంటాను, కానీ ఏదో ఒక వర్క్ అయితే వస్తుంది. లేదు అదే టైంలో పాప ఏడవటము ఏదో ఒకటి జరుగుతుంది, లేదు పని ఎక్కువగా ఉండటము ఏదో ఒకటి. నేనే చేసుకోవాలి కదండి ఇప్పుడు పని. పాపని అడ్జస్ట్ చేసుకోవాలి, పాపని చూసుకోవాలి, పని మొత్తం చూసుకోవాలి, ఇల్లు క్లీన్గా ఉంచుకోవాలి. సో కొంచెం అయితే ఇబ్బందిగా ఉంటుంది, కానీ నో ప్రాబ్లం. నవ్వుతూ చేసుకుంటే ఏదైనా సరే సాధ్యం కానిది ఏది ఉండదు. అదే బరువుగా ఫీల్ అయితే అన్నీ బరువుగానే అనిపిస్తాయండి. సో ఇదైతే విజయవాడ వచ్చేసాము. 1 అవర్ విజయవాడ, మేము ఉండే ప్లేస్ నుంచి విజయవాడ 1 అవర్ అండి. సో విజయవాడ వచ్చేసాము. ఇది బ్రిడ్జ్ అనమాట. ఇది అమ్మవారి గుడి అండి, తెలిసే ఉంటుంది మీ అందరికీ. సో పాప కొంచెం 1 అవర్ దాకా అయితే హ్యాపీగానే బొజ్జుంది. ఆ తర్వాత కొంచెం చికాకు చేసిందండి. ఎందుకంటే తనకి ఫీడింగ్ టైం అయింది. మార్నింగ్ టైంలో తను అరౌండ్ 7:30 ఆర్ 8కి అలా లేస్తుంది అనమాట. సో ఒకసారి ఫీడింగ్ ఇస్తే మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పడుకుంటుంది. సో ఆ తర్వాత మళ్ళీ లేస్తుందనమాట. ఆ తర్వాత తను స్నానం చేయించి తనకు మళ్ళీ ఫీడింగ్ ఇస్తాను. అది టైం కదా, తన ఫీడింగ్ టైం కదా. సో లేచింది. కొంచెం సేపు ఆడించాము, అయినా ఇంకా కంట్రోల్ అవ్వట్లేదని చెప్పి మధ్యలోనే ఆపేసి తనకు ఫీడింగ్ అయితే ఇచ్చేసామన్నమాట. ఫీడింగ్ ఇచ్చినప్పుడు బైక్ మీద వస్తుంటే గాలి వస్తూ ఉంటుంది కదండి, తనకైతే ఫుల్ గాలి కావాలి. అస్సలు చెమట పడితే అస్సలు ఊరుకోదనమాట. ఇంట్లో ఏసీ కూలర్ మొత్తం చాలు అవుతూనే ఉంటాయి ఎప్పుడు చూసినా. అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఏసీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో బండి ఎక్కడైతే ఆగిందో అక్కడ ఏడుస్తుంది, ఎందుకంటే చెమటలు పడతాయి కదా. సో అలా అని సో ఎలాగో అలా అయితే వచ్చేసాము. ఇది మా ఇంటికి వచ్చే రూట్ అండి. సో హ్యాపీ ఏది ఏమైనా అండి, అత్త వాళ్ళ ఇంట్లో ఎంత హ్యాపీగా ఉన్నా, మన ఇంట్లో ఎంత హ్యాపీగా ఉన్నా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామంటే అదొక సంతోషమే వేరుగా ఉంటుంది కదా. సో ఇది మా ఊరి చెరువు అండి, అదే వెళ్తున్నాం. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానండి, ఎందుకు మళ్ళీ మొత్తం లాంగ్ అయిపోతుందని. సో అది హ్యాపీగానే అయితే వచ్చేసాము, రీచ్ అయిపోయాం. సో ఇవంతా ఈ రోడ్ అంతా మా ఊరి ఏరియా అనమాట. సో ఇదంతా మా వారే షూట్ చేశారు, ఎందుకంటే నాకు కుదరటం లేదు. పాప లేచిందనమాట అప్పటికే. తను కూర్చోవటం లేదు, ఇద్దరి మధ్యలో ఇలా కూర్చోవట్లేదు అనమాట. సో సరే నువ్వు పాపను పట్టుకో, ట్రాఫిక్ ఏమి ఉండదు కదా. మార్నింగ్ బయలుదేరాం కాబట్టి ట్రాఫిక్ ఏం లేదండి, హ్యాపీగానే వచ్చేసాం. సో నేనే ఒక చేతితో డ్రైవ్ చేస్తూ తీస్తానని చెప్పి చిన్నగానే వచ్చామండి. కాకపోతే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టడంలో మీకు అంత స్పీడ్గా కనిపిస్తుంది అంతే. 10 మీద వచ్చామండి అంతే, ఎక్కువ స్పీడ్ ఏం నడపలేదు. సో అలా అయితే వచ్చేసాం. మా వారే షూట్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కాకపోతే ఒక పని మీద అయితే వచ్చామన్నమాట గుంటూరుకి. సో ఇదంతా ఏరియా మా ఊరు ఏరియా అన్నమాట. ఇది మా ఊరి హై స్కూల్ అండి. సో
సో ఇది ఇంటికైతే రీచ్ అయిపోతున్నాము. యాక్చువల్లీ అమ్మ వాళ్ళు 2-3 టైమ్స్ ఫోన్ చేశారు, కానీ బైక్ మీద మేము లిఫ్ట్ చేసేంత విల్లింగ్గా లేదనమాట. ఎందుకంటే ఫోన్ మా వారి దగ్గర ఉంది, ఆయన డ్రైవింగ్లో ఉన్నారు, నేను లిఫ్ట్ చేయడానికేమో కుదరలేదు. సో వాళ్ళు ఇంకా ఫోన్ చేయలేదు, 2-3 టైమ్స్ చేసి ఆపేసానమాట. ఇంకా మేమే వెళ్ళి సడన్గా సర్ప్రైజ్ ఇచ్చేసామన్నమాట. బయట గేట్ తీసుకొని ఇల్లు పైకి వెళ్ళేదాకా కూడా వాళ్ళు చూసుకోలేదు. సో మా ఇల్లు అయితే ఇదే. మా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఆ స్కూటీ నాదే. ఇప్పుడైతే నడపటం లేదులేండి. సో ఇంటికైతే వచ్చేసాం. అమ్మ బ్రేక్ఫాస్ట్ అయితే మేము అరౌండ్ ఇంటికి వచ్చేసరికి 10 అయిందండి. అంటే అక్కడక్కడ ఆగి రావాల్సి వచ్చింది కాబట్టి కొంచెం లేట్ అయింది. సో మేము వచ్చేసరికి అయితే అమ్మ మినప్పిండి వేసి పెట్టింది, మినపట్టుకు అనమాట. ఇవి గుళ్ళు అవి ఉంటాయి కదా, పొట్టు మినప్పప్పు అంటాం కదా, సో అవన్నమాట, హెల్దీ కదా. సో అవి మినప్పప్పు నానపెట్టి మిక్సీ పట్టేసి పెట్టారు నైటే. సో ఇదైతే వేసేస్తున్నాను, నేను మినపట్టి వేస్తున్నాను, మా వారి కోసం వేస్తున్నాను అనమాట. మేము టిఫిన్ ఏం చేయకుండా బయలుదేరామండి మార్నింగే. తొందరగా వచ్చేస్తాంలే అనుకున్నాం, కానీ కొంచెం లేట్ అయింది అంతే. సో దానిలోకని చెప్పి టమాటా పచ్చడి అయితే చేసింది అమ్మ. మా వారికి వేసి పెట్టేస్తున్నాను, ఫస్ట్ ఆయన తినేస్తే ఆ తర్వాత నేను తినేయచ్చు కదా అని చెప్పి. సో ఇదైతే నా కోసం అండి. నేను మా వారికి వేస్తూనే ఒక మినపట్టు అయితే తినేసాను. ఆకలి వేస్తుందండి, నైట్ కూడా చెప్పాను కదా మంచూరియా తినేసి వచ్చామని చెప్పి. సో ఆకలి వేస్తుంది, అందుకని చెప్పి నేను కూడా తినేసాను. ఇంట్లో అమ్మ వాళ్ళకి కూడా వేసి ఇచ్చేసాను. మేము వెళ్ళేదాకా వాళ్ళు కూడా టిఫిన్ చేయలేదు. సో అందరికీ వేసి ఇచ్చేసాను, అయిపోయింది. ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసేసి డాడీ చికెన్ తీసుకొచ్చానండి, 2 kg చికెన్ అనమాట. ఇది బిర్యానీ చేయమన్నారు. సో అదే దమ్ బిర్యానీ చేయడానికి మొత్తం మ్యారినేట్ చేసి పెట్టుకేసుకుంటున్నాను. యాక్చువల్లీ నైట్ వస్తారని చెప్పి నైటే చేయమని చెప్పారంట. బట్ మేము షెడ్యూల్ మార్చుకునేసరికి డాడీ మార్నింగ్ తీసుకొచ్చేసారు. సో మొత్తం మ్యారినేట్ అది చేసి దమ్ బిర్యానీ చేశాను. ఇది ఫుల్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను, చాలా డీటెయిల్గా తీసాను అనమాట. కాకపోతే చెప్పాను కదా అస్సలు అవ్వట్లేదని చెప్పి. మళ్ళీ ఫెస్టివల్ బక్రీద్ జరిగింది కదా, సో దానికి అత్తమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాము. అక్కడ కొంచెం 3 days అలా స్పెండ్ చేయాల్సి వచ్చింది. సో అక్కడ కూడా వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వటం అనేది అంటే జరగలేదన్నమాట. అందుకని ఒక షార్ట్ అయితే పెట్టాను, మా మేనకోడలు డాన్స్ చేసిన షార్ట్. అది చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే. సో అందుకని చెప్పి వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ అయితే ఏం పోస్ట్ చేయలేదు. ఇప్పటి నుంచి కంటిన్యూగా తప్పకుండా పోస్ట్ చేస్తాను అండి. కాకపోతే ఎప్పటికప్పుడు అనుకుంటున్నాను పోస్ట్ చేయాలి, మిస్ అవ్వకూడదు, వెనక్కి పడిపోతానేమో అని, కానీ అస్సలు అవ్వట్లేదండి. అంటే పాప ఈ టైంలో లేస్తుంది, ఈ టైంలో పడుకుంటుంది అనేది ఒక థాట్ అయితే ఉంది, కానీ తను పడుకున్న టైంలోనే నేను వర్క్ చేసుకోవాలి. ఇంట్లో వర్క్స్ ఉంటాయి కదా, బట్టలని, అంట్లని, వంట చేయాల్సి ఉంటుంది, టిఫిన్కి ప్రిపేర్ చేసుకోవాలి, మార్నింగ్ టిఫిన్కి ప్రిపేర్ చేసుకోవాలి. సో ఎన్ని పనులు ఉంటాయి. ఎడిటింగ్ అంటే మామూలు మాటలు కాదండి. వీడియో తీసుకుంటూ వర్క్ చేసుకోవటం ఒక ఎత్తు అయితే, ఎడిటింగ్ చేసుకోవటం నెక్స్ట్ స్టెప్, ప్లస్ వాయిస్ ఓవర్ ఇవ్వటం నెక్స్ట్ స్టెప్ అండి. ఇలా చాలా స్టేజెస్ అయితే ఉంటాయి. ఇంకా పాప చూసారా ఇప్పటికీ గొడవ చేస్తుంది, ఎత్తుకొని తన్ని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో అందుకని చెప్పి కుదరటం లేదు. ఇదైతే బిర్యానీ అయితే మొత్తం పెట్టేసుకోవాలి కోసం అయితే ఖట్టా అంటాం కదండి, నేను మీకు సో ఇదైతే కళ్యాణ్ అండి. దీన్ని ఈజీగా చేసుకోవచ్చండి. బిర్యానీ లేదా పులావ్, బగారా రైస్లో చాలా బాగుంటుంది. సో పచ్చెనగపప్పుని నానబెట్టేసి ఫస్ట్ ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్, కొత్తిమీర, టమాటా, పచ్చిమిర్చి, పుదీనా మొత్తం ఫ్రై చేసేసుకోవాలండి. చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకొని, కొద్దిగా కొబ్బరి పేస్ట్ వేసి ఫ్రై చేసుకొని, మనం శనగపప్పు ఉడకబెట్టి మిక్సీ పెట్టి అది కూడా దానిలో వేసేసుకొని మనకు కావాల్సినంత పులుపుకి తగ్గట్టు
మన పులుపుకు తగ్గట్టు చింతపండు రసం వేసేసుకొని కొంచెం మరిగించిన తర్వాత కట్టేసుకోవటమే. అంతే అండి. అదే కలియా అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీగానే అయిపోతుంది. సాల్ట్ కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇంకా డీటెయిల్గా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది వచ్చేసేసి బిర్యానీకి అయితే రెడీ చేసేస్తున్నాను. ఫస్ట్ పెద్ద బౌల్ పెట్టేసుకున్నాను అనమాట. 2 కిలో చికెన్కి 2 కేజీ చికెన్కి 2 కేజీ రైస్ అనమాట. మొత్తం సేమ్ క్వాంటిటీ. రైస్ ఎంత అయితే వేస్తున్నానో చికెన్ కూడా అంతే క్వాంటిటీ వేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ ఎర్రగా ఫ్రై చేసేసుకున్న తర్వాత టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా మొత్తం వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఎంత ఫ్రై చేసేసుకోవాలంటే మొత్తం బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. అప్పుడే మనకి అన్నంలో అవి పచ్చిగా తగలకుండా ఉంటాయి. కొంతమంది అలానే వేసేస్తుంటారు. అలా అస్సలు వేయొద్దండి. ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. మనకు సరిపడా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి ఆ ఫ్లేవర్ అనేది, ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ అప్పుడే నూనె వేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెష్గా. ఆ తర్వాత ఇది కొబ్బరి పేస్ట్ అండి. కొబ్బరి పేస్ట్ కూడా మనకి ఇష్టమైనంత వేసుకోవచ్చు. అంటే ఎక్కువ మసాలాలు ప్రిఫర్ చేయరు కాబట్టి కొంచెం తక్కువే వేసుకోండి. సో అది కూడా వేసేసుకొని బాగా ఎర్రగా దాని పచ్చిదనం అంతా పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానండి. చెప్పాను కదా మళ్ళీ డీటెయిల్గా చూపిస్తానని చెప్పి. చికెన్ పీసెస్ ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ పీసెస్ని కూడా వేసేసుకొని అసలు ఏ వాటర్ వేయకుండా మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. ఎందుకంటే చికెన్లో వాటర్ వస్తుంది కదా, సో దాంతోనే ఆ చికెన్ అనేది ఉడికిపోతుంది. సో అలానే ఆ చికెన్తోనే కొంచెం వాటర్ కూడా మిగులుతుంది. ఆ వాటర్ మనం వేసుకున్న బియ్యంకి ఎంత వాటర్ ఎసరైతే పడుతుందో అంత ఎసరు వేసేసుకోవాలి. చూడండి ఈ కలియా అయితే మరుగుతుంది సైడ్న. చూసారా చికెన్ అయితే బాగా ఉడికిపోయింది. అలానే కొంచెం వాటర్ కూడా ఉంది కదా, అదే చెప్పాను కదా, ఎంతైతే బియ్యం వేసుకుంటున్నామో ఆ వాటర్, చికెన్లో వచ్చిన వాటర్ని చూసుకొని మన ఎసరుకు తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. వేసేసుకొని సాల్ట్ కూడా వేసేసుకోవాలి రైస్కి తగ్గ. వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేయాలి. మూత పెట్టేసిన తర్వాత ఎసరు మరుగుతుంది కదా, అప్పుడు మనం ఆల్రెడీ కడిగి పెట్టుకుంటాం కదా రైస్, అది కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని హై ఫ్లేమ్లోనే ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. జస్ట్ ఒక 10 మినిట్స్ ఇలా చూడండి ఉడుకుతుంది కదా. చూసారా 10 మినిట్స్ తర్వాత ఇలా అయితే ఉంటుంది. కొంచెం వాటర్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు అయితే మనం దమ్ పెట్టేసుకోవాలండి బిర్యానీని. సో అలా పెట్టుకున్నప్పుడే లెమన్ జ్యూస్ ఉంటుంది కదండి, ఒక 2 నిమ్మకాయలు పిండుకొని ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. సో ఫుడ్ కలర్ వేసుకొని చూడండి అక్కడక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వేసేసుకొని దమ్కి పెట్టేయాలండి. ఒక 5 to 7 మినిట్స్ దమ్ చేసేసుకుంటే చాలు. టేస్ట్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి, తిన్నాను కదా. సో దీని ఫుల్ రెసిపీ నేను డీటెయిల్గా వీడియో మొత్తం మీకు పోస్ట్ చేస్తాను, తొందరలోనే పోస్ట్ చేస్తాను తప్పకుండా. సో కొంచెం లేట్ అవుతున్నాయి, అర్థం చేసుకోండి. అలాగే నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, అదే మాకు ఎంకరేజ్మెంట్ అండి. ప్లస్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలా కష్టం ఉంటుందండి దీని వెనుక, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి నచ్చితే, ఓకేనా. యాక్చువల్లీ పాప అయితే ఏడుస్తుంది, అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చి మాట్లాడుతున్నాను. తన్ని హ్యాండిల్ చేస్తుంటూ నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. నచ్చిన వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. దమ్ బిర్యానీ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.
ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.